ఓ మై గుడ్నెస్, ఎలా అనిపించింది లవ్ మౌలి ట్రైలర్? సో మిమ్మల్ని మీట్ అవ్వడానికి లవ్ మౌలి టీం అందరూ ఇక్కడికి వచ్చేసారు. హలో అండి, ఏంటి అందరూ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్సా సింగిల్సా? నన్ను కూడా కలుపుకోండి సింగిల్స్. ఇప్పుడు యూజువల్ గా ప్రేమ అంటే ఒక్కొక్కలా ఉంటది కదా. కొంతమంది చాలా డిమాండింగ్ చేస్తారు లవ్ లో, కొంతమంది చాలా అమాయకంగా ఇన్నోసెంట్ గా ఉంటారు, కొంతమంది రౌడీలు ఉంటారు. అలా ఒక్కొక్క రకమైన ఒక్కొక్క ప్రేమ ఉంటుంది కదా. కానీ కరెక్ట్ డెఫినేషన్ మనలో ఎవరికీ తెలియదు ప్రేమ అంటే ఏంటో. సో కొంచెం క్లారిటీ కోసం ఆ ట్రైలర్లో అడుగుతాను కదా, ఎలాంటి అమ్మాయో కావాలో నీకు క్లారిటీ కూడా లేదు, ముందు తెలుసుకోండి అని. సో అలాంటి ఒక రా ప్యూరెస్ట్ మీనింగ్ ఆఫ్ లవ్ ఈ ట్రైలర్ లో మీకు కనిపించింది, అలాగే సినిమాలో మీరు చూడొచ్చు. సో మీరు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రశాంతంగా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పేరెంట్స్ బ్రదర్ ఎవరైతే సరే రావచ్చు, ఎందుకంటే ప్రేమ మనందరికీ ఒకటే. కలుసుకుందాం థియేటర్స్ లో. ఎలా ఉన్నారు కాకినాడ? ఎలా ఉంది ట్రైలర్? నా యాక్టింగ్ నచ్చిందా? కొంచెం ఫ్రెష్గా తెలుగు నేర్చుకున్నాను, సో తప్పుగా మాట్లాడితే క్షమించండి. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండ్ it was a beautiful experience shooting for this film. We shot in Cherrapunji, wettest place in the world, storms, rains every day, but we all got through it as a team. And మీకు కూడా లైఫ్ లో లవ్ స్టోరీ ఉంది? Okay, so to connect with love, to know the real meaning of love, watch Love Mowli. Thank you so much. I'm so grateful. Thank you. And Love Mowli album విన్నారా? నై? Okay, two lines I'll sing for you, okay? నిజం 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 చలి నీ శ్వాస, నిజం 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 ప్రియా నీ స్పర్శ, స్వరం నిజం గలం నిజం నిజం నీ భాష, నిజాలికే రూపమై నువ్వే నుంచుంటే చూసా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు అందరికీ. లవ్ యూ ఆల్. కాకినాడ సముద్రపు జోరు మొత్తం ఈ థియేటర్ లోనే ఉందని నా ఫీలింగ్. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? పాయింట్ ఏంటంటే చాలా మంచి ప్రేమ కథ ఇది. మీ అందరూ ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు కానీ అమ్మాయిలు కానీ మీరు అందరు రిలేట్ అవుతారు. ఇప్పుడు మనకి గర్ల్ ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్స్ తో ఉండే ప్రాబ్లం ఏంటండి? నా గురించి నువ్వు మారాలి అంటే ప్రాబ్లం కదా. ఫ్యామిలీస్ లో ప్రాబ్లం ఏంటండి? హస్బెండ్స్ కి వైఫ్స్ కి మధ్యలో నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు అంటే కదా ప్రాబ్లము. అదే కదా డిస్ప్యూట్. కరెక్ట్. చాలా షార్ప్గా ఉన్నారు ఇక్కడ అందరూ. ఓకే ఓకే ఓకే. సో ఒక మంచి లవ్ పాయింట్ మీద లవ్ స్టోరీ మీద తీశారు కథ ఇది. మా డైరెక్టర్ అవనీంద్ర ఇంత మునుపు బాహుబలికి రైటర్ గా పనిచేశారు ఆయన. చాలా మంచి. ఎస్ కరెక్ట్. సో చాలా మంచి పాయింట్ ఇది. ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది సినిమా. సో చాలా మంచి మ్యూజిక్ తో చాలా బ్యూటిఫుల్ పాయింట్ తో రిలీజ్ చేసాం. కాకపోతే ఒక్క ఇబ్బంది ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు థియేటర్లో చూస్తున్నప్పుడు ఏసీలు సరిపోవు. ఎందుకంటే మా హీరోయిన్ వేడిని థియేటర్లో చాలా పెంచబోతోంది. ఓకే ఓకే. ఈ కబుర్లన్నీ బాగానే ఉన్నారా? మరి ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటని వెనకాల కొంతమంది లేడీస్ డౌట్ గా చూస్తున్నారమ్మా, నాకు అర్థమైంది. అలాంటిది ఏమి లేదు. చాలా మంచి లవ్ స్టోరీ ఇది.
ప్రేమికులు ప్రేమలో ఎలా ఉండాలి అంటే ట్రూ లవ్ అనేది దొరికితే లేదని పెరుగుతున్నవాడు ట్రూ లవ్ దొరికితే ఎలా ఫీల్ అవుతాడు, వాడు దక్కించుకోగలుగుతాడా లేదా అనేది సినిమా. డెఫినెట్ గా చెప్తా, ఈ సౌండ్ అక్కడ దాకా వినిపిస్తుంది వాళ్ళకి ఆల్రెడీ. ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థియేటర్ లో మళ్ళీ కలుద్దాం. లవ్ మౌలి, లవ్ కాకినాడ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ వాల్ పేపర్ కనిపిస్తుందా జనాలకి? ఓకే, రెడీ? కాకినాడ 1 2 3 గో. థ్యాంక్ యూ. లవ్ కాకినాడ.